హాయ్ అండి. తెలుగు టెట్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ వన్, అభినందిస్తే ఆనందిస్తాం, ప్రేమ పంచితే స్వాగతిస్తాం. ఇందులోని అసమాపక క్రియలు. ఫస్ట్ వన్, క్వార్థక క్రియలు. సెకండ్ వన్, సత్రార్థక క్రియలు. థర్డ్ వన్, అప్యర్థక క్రియలు. ఫోర్త్ వన్, ఛేదార్థక క్రియలు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్, ఛేదార్థక క్రియలు. ఆక ప్రత్యయం ఈ అర్ధవాక్యంలో చేరుతుంది. ఫస్ట్ వన్, హేత్వార్థక వాక్యం. సెకండ్ వన్, ఆశీర్వాదక వాక్యం. థర్డ్ వన్, ప్రార్థనార్థక వాక్యం. ఫోర్త్ వన్, సందేహార్థక వాక్యం. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, హేత్వార్థక వాక్యం. థర్డ్ వన్ బి, క్రింది వానిలో సంక్లిష్ట వాక్యం. ఫస్ట్ వన్, కార్తీక అన్నం తిని నిద్రపోయింది. సెకండ్ వన్, దివ్య ఆడుతుంది పాడుతుంది. ఫోర్త్ వన్, అమరావతి అందమైన నగరం. ఫోర్త్ వన్, తొలకరి జల్లులు ఋతువులు. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, కార్తీక అన్నం తిని నిద్రపోయింది. ఫోర్త్ వన్, ఇచ్చు అను ప్రత్యయం ఈ అర్ధక వాక్యంలో కనిపిస్తుంది. ఫస్ట్ వన్, విద్యార్థకం. సెకండ్ వన్, సామాధ్యార్థకం. థర్డ్ వన్, నిషేధార్థకం. ఫోర్త్ వన్, అనుమత్యార్థకం. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్, అనుమత్యార్థకం. శ్రీనాథుడు గొప్ప కవి, సీతయ్య అమాయకుడు, మా ఊరి రామప్ప అను వాక్యాలు. ఫస్ట్ వన్, కర్మని వాక్యాలు. సెకండ్ వన్, ప్రత్యక్ష వాక్యాలు. థర్డ్ వన్, క్రియారహిత వాక్యాలు. ఫోర్త్ వన్, పరోక్ష వాక్యాలు. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్, క్రియారహిత వాక్యాలు. సిక్స్త్ బిట్ అండి, వర్తమాన కాలిక అసమాపక క్రియ. ఫస్ట్ వన్, సత్రార్థకం. సెకండ్ వన్, క్వార్థం. థర్డ్ వన్, భావార్థకం. ఫోర్త్ వన్, నిషేధ వాక్యం. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, సత్రార్థకం. సెవెంత్ బిట్, కష్టపడి పని చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది. ఈ వాక్యం విధి వాక్యం. సెకండ్ వన్, ఛేదార్థక వాక్యం. థర్డ్ వన్, అనుమతి వాక్యం. ఫోర్త్ వన్, నిషేధ వాక్యం. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, ఛేదార్థక వాక్యం. 68 బిట్ అండి, హేత్వార్థక వాక్యానికి ఒక ఉదాహరణ. ఫస్ట్ వన్, వర్షాలు కురిసినా పంటలు పండలేదు. సెకండ్ వన్, వర్షాలు కురవక పంటలు పండలేదు. థర్డ్ వన్, వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి. ఫోర్త్ వన్, వర్షాలు కురిశాయి అయినా పంటలు పండలేదు. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, వర్షాలు కురవక పంటలు పండలేదు. నెక్స్ట్ బిట్, కళ కలుగు ప్రత్యయాలు ఈ వాక్యంలో వస్తాయి. ఫస్ట్ వన్, అనుమత్యార్థక. సెకండ్ వన్, కరణార్థక వాక్యం. థర్డ్ వన్, సామాధ్యార్థక వాక్యం. ఫోర్త్ వన్, నిషేధార్థక వాక్యం. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్, సామర్థ్యార్థక వాక్యం. 70 బిట్, ఆయనకు సమాధానం రాసి పంపారు. ఈ వాక్యాన్ని కర్మని వాక్యాన్ని గుర్తించండి. ఆయనకు సమాధానం రాసి పంపారు
ఈ వాక్యానికి కర్మని వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది. సెకండ్ వన్, నేను సమాధానం రాశాను పంపాను. థర్డ్ వన్, నాచే సమాధానం రాసి పంపబడింది. ఫోర్త్ వన్, నా చేత సమాధానం రాయబడి పంపబడింది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. ధాతువుకు ఈ ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడు క్రియ. ఫస్ట్ వన్, తుమ్మన్నార్థకం. సెకండ్ వన్, ఛేదార్థకం. థర్డ్ వన్, ఆప్యాయార్థకం. ఫోర్త్ వన్, పాదార్థకం. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్, పాదార్థకం. 72 బిట్ అండి. వెంటనే వెళ్ళి ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టే అను వాక్యం. ఫస్ట్ వన్, నిషేధార్థక వాక్యం. సెకండ్ వన్, సామర్థ్యార్థక వాక్యం. థర్డ్ వన్, విద్యార్థక వాక్యం. ఫోర్త్ వన్, ప్రార్థనార్థక వాక్యం. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్, విద్యార్థక వాక్యం. నా నీడ దగ్గరకు మీరు రాకండి ఈ వాక్యం. ఫస్ట్ వన్, విద్యార్థకం. సెకండ్ వన్, హేత్వార్థకం. థర్డ్ వన్, సామర్థ్యార్థకం. ఫోర్త్ వన్, నిషేధార్థకం. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్, నిషేధార్థకం. ధాతువునకు తూ ప్రత్యయం చేరే క్రియ. ఫస్ట్ వన్, సత్రార్థకం. సెకండ్ వన్, పాదం. థర్డ్ వన్, ఛేదార్థకం. ఫోర్త్ వన్, ఆప్యార్థకం. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, సత్రార్థకం. 75 బిట్. విద్యుత్ తయారీ కంటే వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవడం లేదు ఈ వాక్యం. ఫస్ట్ వన్, సంక్లిష్ట వాక్యం. సెకండ్ వన్, సామర్థ్యార్థక వాక్యం. థర్డ్ వన్, సత్రార్థక వాక్యం. ఫోర్త్ వన్, సంయుక్త వాక్యం. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్, సంయుక్త వాక్యం. నెక్స్ట్ బిట్. క్రింది వాక్యాలలో హేత్వార్థక వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, రవి పని చేస్తాడో చేయడో. సెకండ్ వన్, మా ఇంట్లో అమ్మ పూజలు చేస్తుంది. థర్డ్ వన్, వర్షాలు లేక పంటలు పండలేదు. ఫోర్త్ వన్, దయచేసి మాట్లాడకండి. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్, వర్షాలు లేక పంటలు పండలేదు. సమ ప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడడం. ఫస్ట్ వన్, సామాన్య వాక్యం. సెకండ్ వన్, సంయుక్త వాక్యం. థర్డ్ వన్, సంక్లిష్ట వాక్యం. ఫోర్త్ వన్, అసంపూర్ణ వాక్యం. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, సంయుక్త వాక్యం. పిల్లలు అరుస్తున్నారు ఈ వాక్యానికి సరైన వ్యతిరేకార్థక వాక్యం. ఫస్ట్ వన్, పిల్లలు అరిచారు. సెకండ్ వన్, పిల్లలు అరుస్తారు. థర్డ్ వన్, పిల్లలు అరవబోతున్నారు. ఫోర్త్ వన్, పిల్లలు అరవడం లేదు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్, పిల్లలు అరవడం లేదు. ఒక సమాపక క్రియ ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం. ఫస్ట్ వన్, సామాన్య వాక్యం. సెకండ్ వన్, సంక్లిష్ట వాక్యం. థర్డ్ వన్, ఆశ్చర్యార్థక వాక్యం. ఫోర్త్ వన్, సంయుక్త వాక్యం. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్,
సంక్లిష్ట వాక్యం. 80 బిట్. క్రింది వాక్యాలలో సత్రార్థక వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, మాధవి ఆలోచించి పుస్తకం చదివింది. సెకండ్ వన్, మాధవి ఆలోచించదు, పుస్తకం చదవదు. థర్డ్ వన్, మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదవబోతుంది. క్రింది వాక్యాలలో సత్రార్థక వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, మాధవి ఆలోచించి పుస్తకం చదివింది. సెకండ్ వన్, మాధవి ఆలోచించదు, పుస్తకం చదవదు. థర్డ్ వన్, మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతోంది. ఫోర్త్ వన్, మాధవి పుస్తకం చదవట్లేదు. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతుంది. అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది. ఈ వాక్యం సామాన్య వాక్యం. సెకండ్ వన్, ఛేదార్థక వాక్యం. థర్డ్ వన్, ప్రశ్నార్థక వాక్యం. ఫోర్త్ వన్, తుమ్మనార్థక వాక్యం. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, ఛేదార్థక వాక్యం. 82 బిట్. ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేసాయి. ఈ వాక్యం సామాన్య వాక్యం. సెకండ్ వన్, సంయుక్త వాక్యం. థర్డ్ వన్, సంక్లిష్ట వాక్యం. ఫోర్త్ వన్, మహావాక్యం. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, సంక్లిష్ట వాక్యం. 83 బిట్. ఒక పనిని చెయ్యవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం. ఫస్ట్ వన్, అనుమత్యార్థక వాక్యం. సెకండ్ వన్, విద్యార్థక వాక్యం. థర్డ్ వన్, నిషేధార్థక వాక్యం. ఫోర్త్ వన్, సామర్థ్యార్థక వాక్యం. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, నిషేధార్థక వాక్యం. 84 బిట్. కార్యాకరణ సంబంధాన్ని సూచించే క్రియలు. ఫస్ట్ వన్, క్వార్థకాలు. సెకండ్ వన్, ఛేదార్థకాలు. థర్డ్ వన్, సత్రార్థకాలు. ఫోర్త్ వన్, ఆప్యార్థకాలు. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, ఛేదార్థకాలు. క్రింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది. ఫస్ట్ వన్, అవ్వకు శిష్యులు ఏమిచ్చారు. సెకండ్ వన్, అవ్వ శిష్యులకు ఏమిచ్చింది. థర్డ్ వన్, అవ్వకు సూదిని ఎవరిచ్చారు. ఫోర్త్ వన్, సూదిని అవ్వకు ఇచ్చిందెవరు. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, అవ్వ శిష్యులకు ఏమిచ్చింది. క్రింది వాక్యాల్లో హేత్వార్థక వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, రవి పని చేస్తాడో చెయ్యడో. సెకండ్ వన్, మా ఇంట్లో అమ్మ పూజలు చేస్తుంది. థర్డ్ వన్, వర్షాలు లేక పంటలు పండలేదు. ఫోర్త్ వన్, దయచేసి మాట్లాడకండి. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, వర్షాలు లేక పంటలు పండలేదు. క్రింది వానిలో ఆశీర్వాద వాక్యం. ఫస్ట్ వన్, దయచేసి సెలవులు ఇవ్వండి. సెకండ్ వన్, ఎవరా పైడి బొమ్మ. థర్డ్ వన్, కిషన్ చదువుతాడో లేదో. ఫోర్త్ వన్, మీకు శుభం కలుగుగాక. ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, మీకు శుభం కలుగుగాక. కడుపు నిండా పాలు తేనెలను నింపుకుంది. ఫస్ట్ వన్, సంయుక్త వాక్యం. సెకండ్ వన్, సామర్థ్యార్థక వాక్యం. థర్డ్ వన్, సంక్లిష్ట వాక్యం. ఫోర్త్ వన్, విద్యార్థక వాక్యం. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, సంక్లిష్ట వాక్యం.
89 బిట్. అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది. ఈ వాక్యం. ఫస్ట్ వన్ సామాన్య వాక్యం, సెకండ్ వన్ భేదార్థక వాక్యం, థర్డ్ వన్ ప్రశ్నార్థక వాక్యం, ఫోర్త్ వన్ సమానార్థక వాక్యం. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ భేదార్థక వాక్యం. 90 బిట్. నేను ఇడ్లీ తిని కాఫీ తాగాను. ఈ వాక్యం. ఫస్ట్ వన్ సంయుక్త వాక్యం, సెకండ్ వన్ సందేహార్థక వాక్యం, థర్డ్ వన్ సంక్లిష్ట వాక్యం, ఫోర్త్ వన్ ప్రార్థనార్థక వాక్యం. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ సంక్లిష్ట వాక్యం. Please like and share, subscribe my channel.